హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ తయారు చేసుకుందామండి. సింపుల్గా, టేస్ట్గా, హెల్తీగా. ఇవి అప్పుడప్పుడు పిల్లలకి పెడితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదండి, ఇది పెట్టాలి. కానీ తినబుద్ధి అయ్యదు, కానీ తినాలండి తప్పనిసరిగా. ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయలు కట్ చేసి బాయిల్ చేసి పెట్టుకున్నానండి, ఉప్పు పసుపు వేసి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకున్న, కరివేపాకు వేసుకున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అది చాలా మంచిగా ఫ్రై అయిన వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆనియన్స్ రోస్ట్గా అయ్యేటప్పటికి కర్రీ బాగుంటుందండి. చక్కగా ఇది రోస్ట్గా ఫ్రై అయిన తర్వాత మనం దీనికి టమాటో వేసుకోవాలండి. నేనైతే ఒక 2 టమాటోస్ తీసుకున్నాను. చక్కగా పీసెస్లో కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ మధ్య టమాటాలు సరిగా ఉడకట్లేదండి, ఎందుకంటే అవి గట్టిగా ఉంటున్నాయి. టమాటోస్ సీజన్ అయిపోయింది కదా, అందుకే గురించి ఏమో తెలియదు. అయితే నేను టమాటో వేసుకున్నాను, అందులోనే ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించాను. ఎంత సాఫ్ట్ చేసినా అది అవ్వట్లేదు, సాఫ్ట్గా అవ్వట్లేదు. జనరల్గా చెప్పాలంటే సాఫ్ట్ అవుతుంది, మనదేమో టమాటాస్ ప్రాబ్లం ఇది, నాకు అర్థమైపోయింది. ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం గోరుచిక్కుడుకాయ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి, ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసిన తర్వాత మనకు గ్రేవీ ఎంత కావాలో, సెమీ గ్రేవీ కావాలి కనుక కొంచెమే వాటర్ వేసుకున్నాను. ఆ దగ్గరికి అయిన తర్వాత మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, సింపుల్గా తయారు చేసుకునే గోరుచిక్కుడుకాయ టమాటో కర్రీ అండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. కామెంట్స్ చేయండి ఏమేమి కావాలో. థ్యాంక్ యూ.